దేశమంతా ఒక నిర్మాత గురించి 30 సంవత్సరాల పాటు మాట్లాడుతూనే ఉంది. స్టిల్ మాట్లాడుతుంది. ఈరోజు కూడా ఆయన చేస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమానే. ఇంతకీ ఎవరా నిర్మాత? ఎవరా హీరో? హీరో వచ్చేసరికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' అనే ఒక సినిమా ద్వారా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళి విజయం సాధించి మళ్ళీ సినిమా ముందు కనబడే సినిమా అదొక్కటే ప్రస్తుతానికి. కారణం ఏందంటే అది దాదాపు 90% షూటింగ్ అయిపోయి లాస్ట్ 10% షూటింగ్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు. ఆయన గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన 35 సంవత్సరాల నుంచి నిర్మాతగా ఉన్నారు. ఎంత డెడికేటెడ్ పర్సన్ అంటే మీకు ఆయన గురించి చాలా విషయాలు తెలియవు. విజయశాంతి గారికి మేకప్ మ్యాన్‌గా ఉండేవారు ఆయన. అలాగే చాలా సినిమాలకి మేకప్ మ్యాన్‌గా ఉంటూ ఆయనకు ఒక కథ నచ్చటంతోని చాలా ఇంట్రెస్ట్‌గా ఎళ్లి నేను నిర్మాతగా పనిచేస్తాను. నేను డబ్బు పెట్టి మిమ్మల్ని మీద సినిమా తీస్తాను. ఆ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉందని చెప్పేసి విజయశాంతి గారికి చెప్పగానే విజయశాంతి గారు మీరు తీయగలరా అని ఒక్క నిమిషం ఆలోచించి తన అసిస్టెంట్ కోసం సినిమా చేశారు. ఆ సినిమా పేరు 'కర్తవ్యం'. ఈ పేరు వినగానే అందరికీ కూడా ఒక్కసారిగా ఒక ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా. విజయశాంతి గారు సూపర్ స్టార్ అయిన సినిమా. ఒక నిర్మాతగా ఒక మేకప్ మ్యాన్ పుట్టిన సినిమా. ఇన్ని గుర్తొస్తాయి. వీటన్నిటికీ కారణం ఆ రోజు ఆయన తీసుకున్న ఒక డెసిషన్, ఒక కథ మీద అతనుకున్న జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఇప్పటి వరకు కూడా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. దట్ ఈజ్ ఏఎం రత్నం గారు. ఇకపోతే సినిమా డిస్ట్రిబ్యూటరు ఇలా పలు రంగాల్లో ఆయన ఉన్నారు. నిర్మాతగానే కాకుండా. ఇకపోతే ఎంత బాగా కథ రాస్తాడో, అలాగే రచయితగా ఉన్నాడు ఆయన. పాటల రచయితగా ఉన్నాడు. అనేక సినిమాలు మనం ఇప్పటికీ కూడా 'జీన్స్' లాంటి సినిమా కానీ, లేకపోతే 'ఒకే ఒక్కడు' లాంటి సినిమాల్లోని పాటలను ఇప్పటికీ మనం హమ్ చేస్తూ ఉంటాం. ఆ పాటలు రాసింది, ఆ పాటల రచయిత ఏఎం రత్నం గారు. చాలామందికి తెలీదు ఆయన నిర్మాత అనే అనుకుంటారు. కానీ అత్యద్భుతమైన సినిమాలు భారతదేశ చరిత్రలో అత్యద్భుత అపురూపమైన సినిమాలంటే ఏఆర్ రెహమాన్ లేకపోతే శంకర్ లాంటి ఒక బ్లెండెడ్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. ఆ సినిమాలన్నిటికీ చాలా సినిమాలకి నిర్మాత ఏఎం రత్నం గారు. ఒక్క సినిమా కాదు, ఒకే ఒక్కడు లాంటి సినిమా అయ్యుండొచ్చు. ఇక శంకర్ గారు తీసిన అనేక సినిమాలు అయ్యుండొచ్చు. అజిత్ గారి సినిమాలు అయ్యుండొచ్చు. వీటన్నిటికీ కూడా నిర్మాత ఏఎం రత్నం గారు. ఇలా ఎందుకు ఈరోజు ఆయన గురించి మాట్లాడుతామంటే ఆయన జన్మదినం అని చెప్పి మనం ఇందాకనే అనుకున్నాం. కానీ చాలా కాలం ఓపిక పట్టారు పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి డేట్ల కోసం. పవన్ కళ్యాణ్‌కి ఆయనకున్న అనుబంధం చాలా గొప్ప అనుబంధం. కారణం ఏంటంటే మీకు 'ఖుషి' అనే ఒక సినిమా గుర్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్, వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సినిమా అది. ఆ సినిమాని నిర్మించింది కూడా ఏఎం రత్నం గారే. ఆ సినిమాకి డైరెక్టర్‌గా ఎస్‌జే సూర్యని తీసుకొచ్చేసి ఇక్కడ పరిచయం చేశారు. అలాగే 'ఖుషి 2' కూడా ఫ్యూచర్‌లో ఆయన తీస్తారేమో అన్నట్టుగా ఊహాగానాలు ఉన్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్‌తోని మధ్యలో అనేక సినిమాలు ప్రారంభించి అయి మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు కానీ, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 'హరిహర వీరమల్లు'తోని పెద్ద హ్యాట్రిక్ కొడతాను అని చెప్పి చెప్తున్నారు. మధ్యలో 'బంగారం' అనే ఒక సినిమా కూడా ఈయనే నిర్మించారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారితో చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఆ 'ఖుషి' సినిమా అనేది ఇన్ని రకాల అద్భుతాలను సృష్టించిందో మీకు తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సినిమా గురించి ఇప్పటికి కూడా ఫ్రెష్‌గానే అనిపిస్తూ ఉంటది. అంత బ్యూటిఫుల్ స్టోరీ లైన్. అలాంటి సినిమాలన్నిటిని నిర్మించిన ఏఎం రత్నం గారు తన కొడుకులిద్దరిని కూడా 7/G బృందావన్ కాలనీ అని మనం అంటాం కానీ 7/G బృందావన్ కాలనీ ఒరిజినల్ తమిళ్ వెర్షన్‌కి సెల్వరాఘవన్ గారు డైరెక్టరు. వీళ్ళ అబ్బాయి ఎవరైతే రవి ఉన్నాడో ఏఎం రవి అంటారు. ఏఎం రవికృష్ణ హీరో. అలాగే ఏఎం జ్యోతికృష్ణ అని ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి దర్శకుడు. ఇలా వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. వీళ్ళ తమ్ముడు పెద్ద డిస్ట్రిబ్యూటరు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీకి అంకితం అయ్యారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' డేట్ ఎప్పుడు? ఎందుకు ఆ సినిమా లేట్ అయింది? అంటే దానికి అనేక కారణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరక్క ఒక పక్కన, రాజకీయంగా ఆయన బిజీ అవ్వటం ఒక పక్కన, అనుకోకుండా ఆయన అన్ని సీట్లు 21కి 21 సీట్లు గెలవటంతోని డిప్యూటీ సీఎం అవ్వడంతోని ఒక్కసారి కూడా డేట్లు ఇచ్చే అవకాశం రాలేదు. ఇప్పుడు వీళ్ళ కోసం డేట్లు ఇస్తున్నారు, సర్దుబాటు చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి ఎక్కుతుంది. ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం, వన్ ఆఫ్ ది కారణం దర్శకుడు క్రిష్ గారు ఈయన కోసం వెయిట్ చేసి ఇంకా కుదరక వాళ్ళకి ఇబ్బందులయ్యి ఇంకా అతను వెయిట్ చేయలేక
అనుష్క గారితో వేరే సినిమా తీసుకునే క్రమంలో ఆయన బయటకు వెళ్ళిపోతే ఏం రత్నం గారి కుమారుడు ఏం జ్యోతికృష్ణ అని ఆ మిగిలిన భాగాన్ని షూట్ చేస్తున్నారు. ఇది అది ఏం రత్నం గారి బ్రీఫ్ స్టోరీ. ఇదంతా కూడా మనందరం చరిత్ర తెలిసిన వాళ్ళు, సినిమా గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం రత్నం గారి గొప్పతనం తెలియాలి. ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు మనకి పూర్వకాలం నుంచి. నాగిరెడ్డి చక్రపాణి గారు, రామానాయుడు గారు, ఇలాగ ప్రముఖ నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ఆ నిర్మాతలు అందరిలో కూడా వన్ ఆఫ్ ది క్లాస్ బెస్ట్ నిర్మాత ఏఎం రత్నం గారు. ఏఎం రత్నం గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలని ట్యాగ్ తెలుగు యూట్యూబ్ తరపు నుంచి. మీకు ఎప్పుడు కూడా మీరెప్పుడు నిజంగా మంచిగా హ్యాపీగా ఉండాలి. మీకున్న మెమరీస్ చాలా వరకు నాతో పర్సనల్గా పంచుకున్నారు. అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి. నేను శివమల్లాల.